రెడీయా? రెడీ. యాక్షన్. హాయ్ ఫ్రెండ్స్, నేను రఘు మాస్టర్. ఓ మై ఫ్రెండ్ మూవీ టైటిల్ సాంగ్ మీరు చూసే ఉంటారు. ఐ థింక్ మీరు బాగా ఇష్టపడే ఉంటారు. యా అండి, ఆ సాంగ్ అంత బాగా రావడానికి కారణం సిద్ధార్థ్ ఎంత కష్టపడ్డాడో. అండ్ నేనెంత కష్టపడ్డాను. టోటల్ హోల్ టీమ్ ఎంత కష్టపడిందో అది బ్యాక్ స్టోరీ ఉందండి, అది మీకు చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాల్సింది డైరెక్టర్ గారి గురించి అండి. ఎందుకంటే ఈ మ్యూజిక్ ట్రాక్ రాగానే ఫస్ట్ తన మైండ్లో రఘు అయితే ఈ సాంగ్ చేయగలడు అని తనకు అనిపించినప్పుడు నాకు వెంటనే కాల్ వచ్చింది. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేశాను డెఫినెట్గా తను నాకు అవకాశం ఇస్తారని. అండ్ నాకు కాల్ రాగానే నేను వెళ్ళాను. అప్పుడు డైరెక్టర్ గారు ఈ ట్యూన్ వినిపించి చాలా స్టైలిష్గా ఉన్న ఈ ట్యూన్ని ఎలా కంపోజ్ చేయాలి అండ్ గిటార్ మెయిన్గా తన ఆస్పెక్ట్ ఏంటంటే ఈ సాంగ్లో గిటార్ వాడాలి. గిటార్ ఎప్పుడు చేతిలోనే ఉండాలి, ఎందుకంటే హీరో తన మెయిన్ క్యారెక్టరైజేషన్ గిటార్తో ఉండాలి. సో ఆ గిటార్ తోటి ఒక మూవ్ చేయాలి అండ్ దట్టు ఆ మూవ్ అనేది చాలా స్టైలిష్గా ఉండాలి, అలానే మాస్గా ఉండకూడదు, అలానే మ్యూజిక్ లైన్ మీదే ఉండాలి అండ్ స్టోరీని ఫాలో అవుతుండాలి. ఇన్ని ఆస్పెక్ట్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలి అని ఒక చిన్న డౌట్ వచ్చింది. నేను డైరెక్టర్ గారితో డిస్కస్ చేశాను. అండ్ తర్వాత దిల్ రాజు గారు తను చాలా సపోర్టివ్ అండి. ఎందుకంటే న్యూ కమర్స్కి వాళ్ళకి అవకాశాలు ఇవ్వడంలో తను ఐ థింక్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో నాకు కూడా అదే చెప్పారు తను, రఘు ఈ సాంగ్ ఎలాగైనా కూడా సిద్ధార్థ్తో మంచి పర్ఫార్మెన్స్ చేయాలి అండ్ దట్టు స్టైలిష్గా ఉండాలి, అందరికీ అట్రాక్ట్ అవ్వాలి ఆ మూవ్స్. సో నువ్వేం చేస్తావో తెలియదు, యూ కెన్ డూ అని చెప్పి అన్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ సాంగ్ ట్యూన్ ఆ రోజు మొత్తం వింటూనే ఉన్నాను. దెన్ ఐ గాట్ దట్ థాట్ అండి, ఆ మూమెంట్ చేయడానికి కారణం అంటారా, అలా మాస్గా ఉండకూడదు, అలా అని చెప్పి గిటార్ ఓన్లీ డాన్స్ మూవ్ లేకుండా గిటార్ వాయించాలి అని చెప్పి అలా ఉండకూడదు, సటిల్గా ఉండకూడదు. డాన్స్ మూమెంట్తో పాటు స్టైలు ఉండాలి అండ్ వేరస్ ఆ సాంగ్ మీద కూడా ఆ మ్యూజిక్ మీద కూడా ఎగ్జాక్ట్గా సూట్ అవ్వాలి అండ్ దట్టు యూత్ అందరూ ఇష్టపడేలాగా ఉండాలి. సో అలాంటి టైంలో నేను చిన్న రిహార్సల్ స్టార్ట్ పెట్టాను నెక్స్ట్ డే నుంచే. అండ్ ఫస్ట్ డే రాలేదు, సెకండ్ డే రాలేదు. గిటార్ పట్టుకొని ఎలా చేస్తాము అనేది చిన్న ఒక ఛాలెంజ్ లాగా అయిపోయిందండి. సో అప్పుడు థర్డ్ డే బై గాడ్స్ గ్రేస్ ఐ వాజ్ లైక్ థింకింగ్ అబౌట్ ద సాంగ్, ఐ వాజ్ థింకింగ్ అబౌట్ ద మ్యూజిక్ అండ్ హోల్డింగ్ దట్ గిటార్. సడన్గా ఒక చిన్న మూవ్ స్టార్ట్ అయిందండి. అక్కడి నుంచి ఆ మూవ్ అలా డెవలప్ అయ్యి దెన్ ఐ షోన్ ఇట్ టు దిల్ రాజు గారు అండ్ మన డైరెక్టర్ వేణు శ్రీరామ్ గారు. సో వాళ్ళు ఫస్ట్ టైం చూడగానే చాలా బాగుంది రఘు అండ్ సిద్ధార్థ్ ఈ సాంగ్ డెఫినెట్గా కూడా ఈ సాంగ్ తోటి డాన్సింగ్ స్టార్ లాగా ప్రూవ్ చేసుకోవచ్చు, అంత మంచిగా ఉన్నాయి మూవ్స్. సో యూ క్యారీ ఆన్ విత్ దట్ అని చెప్పి అన్నాను. అప్పుడు సిద్ధార్థ్ ఫస్ట్ టైం ఎప్పుడైతే ఈ మూవ్ చూసాడో ఓ మై గాడ్ రఘు సూపర్బ్ అన్నాడు. అండ్ దాట్ వాస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ అండి. ఎందుకంటే ఒక స్టార్, ఒక హీరో మూవ్స్కి తను ఇచ్చే ఇంపార్టెన్స్ అండ్ తను ఎట్టి పరిస్థితిలో ఈ సాంగ్ తోటి తను ఒక డాన్సింగ్ స్టార్ లాగా, ఒక యూత్ స్టార్ లాగా, తన ఐకాన్ లాగా ఉండిపోవాలి, ఒక డాన్సింగ్ స్టార్ లాగా ఉండాలి అని అనుకున్నప్పుడు దెన్ హీ గేవ్ మీ ఫుల్ సపోర్ట్ అండి. తను ప్రాక్టీస్ చేశారు అండ్ ఐ థింక్ మీరు అందరూ చూడబోతారు సాంగ్ క్లిప్పింగ్స్ కూడా, సాంగ్ ప్రాక్టీస్ సెషన్ కూడా. హీ వర్క్డ్ సో హార్డ్ అండ్ అంత డెడికేషన్ నేను చూడలేదండి. ఇదే సేమ్ బ్యానర్లో దిల్ రాజు గారు ప్రొడ్యూసర్గా బొమ్మరిల్లు అనే సినిమాకి సిద్ధార్థ్ గారు హీరో అండి. ఆ సినిమాలో అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సాంగ్కి నేను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్, దట్ టైం అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అండి. ఆ సినిమాలోనే నేను సిద్ధార్థ్కి బాగా కనెక్ట్ అవ్వడం అండ్ ఎందుకంటే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా తనకు మూవ్స్ అన్ని నేనే నేర్పించడం, మా కొరియోగ్రాఫర్ చెప్పిన మూవ్స్ నేను చూసుకొని తనకు నేర్పించడము, ఇవన్నీ జరిగేవి. సో ఐ వాజ్ సో కనెక్టెడ్ విత్ హిమ్. తర్వాత
ఇప్పుడు ఈ మూవీ ఓ మై ఫ్రెండ్ మూవీకి సిద్ధార్థ్ తోటి కొరియోగ్రాఫర్గా చేయడం ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ.